హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 502 పాయింట్స్ డౌన్ అయ్యి 80,182 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 137 పాయింట్స్ డౌన్ అయ్యి 24,199 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 695 పాయింట్స్ డౌన్ అయ్యి 52,139 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ట్రంప్ గారి దగ్గర నుంచి ఇండియా పరంగా కొన్ని బిగ్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ వాటన్నిటికంటే ముందు ఇవాళ మీరు ఇండెక్స్ లన్నింటినీ గమనించారంటే కేవలం ఐటీ అండ్ ఫార్మా మాత్రమే మీకు గ్రీన్ లో కనిపిస్తుంది. రెస్ట్ అంతా రెడ్ లో ఉంటదన్నమాట. నేను గమనించిన దాని ప్రకారం ఇలా ఎంటైర్ ఇండియా అంతా రెడ్ లో ఉంటూ ఫార్మా అండ్ ఐటీ మాత్రమే గ్రీన్ లో ఉందంటే మోస్ట్లీ అది డాలర్ ఇండెక్స్ అండ్ ఈ బాండ్ డీల్స్ కారణంగా ఇంపాక్ట్ పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ బాండ్ డీల్స్ పెరగడం ఇండియన్ మార్కెట్స్ కి వచ్చే మనీకి మంచిది కాదు, బట్ యుఎస్ మార్కెట్స్ కి వెళ్లే మనీకి మంచిదే. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీస్ కి మంచిదే. ఐటీకి కానీ ఫార్మా కానీ వాటికి మంచిదే. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునే వాటికి కానీ అండ్ ఓవరాల్ ఇండియన్ కంపెనీస్ కి కానీ ఈ డాలర్ ఇండెక్స్ పెరగడం మంచిది కాదు. సో ఈ రెండు కూడా ఎప్పుడైతే హైగా వెళ్తూ ఉంటాయో ఐటీ స్టాక్స్ పెరుగుతుంటాయి అండ్ ఫార్మా స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దట్ సినారియోస్ ఎఫ్ఐ సైడ్ నుంచి కూడా మనకి సెల్లింగ్ అనేది అరైజ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. ఇప్పటికైతే ఇంకా వాళ్ళ నెంబర్ రాలేదు అండ్ నిన్నే వాళ్ళు సిగ్నిఫికెంట్ గా 6,400 crore దగ్గరగా సెల్ చేశారు. అండ్ ఇవాళ మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ కి కొంత పైకి వచ్చి క్లోజ్ అయింది. అండ్ December 13th లో రీసెంట్ లో ఏదైతే ఉందో ఈ లో ఉంది కదా, ఆ లోని కూడా యాక్చువల్గా వాళ్ళ మార్కెట్ బ్రేక్ అయితే చేసింది, బట్ క్లోజ్ అయితే అవ్వలేదు. ఇవాళ మెయిన్ ఈవెంట్ ఫెడ్ ఒక ఈవెంట్ ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. 25 basis points ఖచ్చితంగా కట్ ఉంటుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలా లేకపోతుంటే మాత్రం ఒక బిగ్ మూవ్ మనం రేపటి మార్కెట్స్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈవెన్ 25 basis points రేట్ కట్ ఇచ్చినా సరే, అంటే రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసేసుకున్నా సరే, ఫార్వర్డ్ గైడెన్స్ ఏంటి అంటే ఇంకొన్ని అప్కమింగ్ మీటింగ్స్ లో జనవరిలో ఆ తర్వాత నెలల్లో ఉన్న మీటింగ్స్ లో రేట్ కట్స్ చేస్తారా, ఆ రేట్ కట్స్ ని జనవరిలో నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో పాస్ చేసి డేటాను చూసి ముందుకెళ్తారా? ఎందుకంటే ఈ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా ఎన్నికవుతున్నారు అన్న పాయింట్ నుంచి కూడా మొత్తం లాజిక్స్ అన్ని మారాయి. యుఎస్ రిలేటెడ్ గా టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్ చైనా, మెక్సికో, కెనడా అనమాట. వాళ్ళ రిలేటెడ్ గా తన స్టేట్మెంట్స్ ని గతంలోనే మీరు చూసారు కదా. మెక్సికో అండ్ కెనడా రిలేటెడ్ గా 25% ట్యాక్స్ వేసేస్తామని, చైనా రిలేటెడ్ గా 60% ట్యాక్స్ వేసేస్తామని, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ పైన కూడా 10% ట్యాక్స్ వేస్తామని చెప్పారా? ఇప్పుడు ట్రంప్ గారి దగ్గర నుంచి ఇండియా పరంగా వస్తున్న స్టేట్మెంట్స్ ని చూడండి. దే చార్జ్ ఏ లాట్, అంటే మనం వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేస్తామంట. కాబట్టి రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే మీరు నా మీద వేస్తున్నారు, నేను కూడా మీ మీద ట్యాక్స్ వేస్తాను. ఎందుకు వేయకూడదు? మీరు నా మీద ట్యాక్స్ వేస్తున్నప్పుడు మరి నేను కూడా దానికి బదులుగా మీ మీద కూడా ట్యాక్స్ వేయాలి కదా. సో ఇఫ్ దే టాక్సెస్ వి టాక్స్ దెమ్. అలా ఇండియాని థ్రెటన్ చేస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఒకవేళ ట్యాక్స్ వేస్తే ఏ స్పేస్ లో వేయడానికి ఛాన్స్ ఉందని నేను చూస్తున్న డేటాలో నాకు ఈ డేటా అయితే కనిపించింది. ఇది కాకుండా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ డేటా మీ పరంగా మీకు ఏదైనా ఐడియా ఉంటుందా దాన్ని కూడా షేర్ చేయండి. సో దట్ ఒకవేళ ట్రంప్ గారు ట్యాక్స్ వేయడం ఇండియా పైన కూడా వేయడం స్టార్ట్ చేస్తే ఏ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ముందుగానే మనకు అర్థమవుతుంది. ఇంకా దీని రిలేటెడ్ ఇంకొంత వర్క్ చేసి ఈ టాక్సెస్ రిలేటెడ్ గా ఏ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి కూడా కమింగ్ టైమ్స్ లో షేర్ చేస్తాను. అండ్ వీటన్నిటితో పాటు నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, కొన్ని డేస్ December 20 అరౌండ్ లో మనకి ప్రతి సంవత్సరం 2020, 2021, 2022, 3, 4 ఈవెన్ ఈ సంవత్సరంతో కలుపుకున్నా సరే డిసెంబర్ హాఫ్ నుంచి 13, 14, 15 దగ్గర నుంచి December 20 వరకు కూడా మేజర్ గా మనకి మార్కెట్స్ లో ఫాల్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం నెక్స్ట్ వచ్చే క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్ కానివ్వండి, యుఎస్ లో ఉంటున్న బిగ్ ప్లేయర్స్ కి మెయిన్ ఈవెంట్స్ కాబట్టి మేబీ ప్రాఫిట్ బుకింగ్ కూడా మార్కెట్ లో మనకి అరేజ్ అవుతూ ఉండొచ్చు. అది కూడా మార్కెట్ లో ఉంటున్న సెల్లింగ్ కి మనం వన్ ఆఫ్ ద రీజన్ గా చూడాలి. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. గత 5 సంవత్సరాల డేటా బ్లైండ్ గా వదిలేలేం కాబట్టి దాన్ని కూడా రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ చేశాను. అండ్ ఈ డాలర్ ఇండెక్స్ 107 దగ్గర ఉండడం అండ్ బాండ్ డీల్స్ 4.4 అబౌవ్ ఉంటూ ఉండడం అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. అండ్ ఇక్కడ నుంచి అవి పెరుగుతుండడం కూడా మంచిది కాదు. మరి అన్ని స్టాక్స్ కి మంచిది కాదు అంటే మళ్ళీ అది కూడా కాదు. ఐటీ అండ్ ఫార్మా ఏవైతే ఇండియాలో ఉంటున్న వాటిని, ఫార్మా అయితే ఫార్మా ప్రొడక్ట్స్, ఐటీ అయితే సర్వీసెస్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసి డాలర్స్ ని ఇండియాకి తీసుకొస్తూ ఉంటాయో వాటికి అది మంచిది. డాలర్ స్ట్రెంగ్ అవుతుండడం, సేమ్ బిజినెస్ చేసిన వాళ్ళకి ఇండియన్ రూపీస్ లో రెవెన్యూ పెరిగిపోతుంది కాబట్టి వాటికి మంచిది. బట్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కి అన్ని సెక్టార్స్, మిగిలిన సెక్టార్స్ లో ఉంటున్న వాటికైతే అది మంచిది కాదు. అండ్ నేను ఇవాళ ప్రధానంగా యుఎస్ ఫెడ్ మీటింగ్ రిలేటెడ్ గా రేట్ కట్ అయితే చూస్తున్నాను. 25 basis points. ఒకవేళ అది కూడా ఇవ్వకపోతుంటే ఒక బిగ్ సర్ప్రైజ్. బట్ నేను ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నది అయితే నెక్స్ట్ రేట్ కట్ రిలేటెడ్ గా తను చేసే స్టేట్మెంట్స్. ఎందుకంటే చెప్పాను కదా, ట్రంప్ గారు వచ్చిన తర్వాత నుంచి కొంత ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత పెరుగుతున్నాయి. పర్టికులర్ గా యుఎస్ మార్కెట్ పరంగా తను తీసుకుంటున్న చేంజెస్, పర్టికులర్ గా అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కట్ తీసుకురావాలనుకుంటున్న చేంజెస్ ఓవరాల్ లిక్విడిటీని కొంత బూస్ట్ చేస్తూ కన్స్యూమర్ సెంటిమెంట్ ని పెంచి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ని పెంచేస్తుందేమో అని కూడా ఫెడ్ వాళ్ళు కొంత భయపడుతున్నట్లు రీసెంట్ వాళ్ళ మాటల్లో వస్తున్న చేంజెస్ ని
చిన్న చిన్న వర్డ్స్ లో ఉంటున్న చేంజెస్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాల్టి ఫెడ్ మీటింగ్ రేట్ కట్ తర్వాత స్టేట్మెంట్స్ పాజిటివ్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ రేట్ కట్ ఇచ్చి ఫార్వర్డ్ గైడెన్స్ ని కూడా పాజిటివ్ గా ఇచ్చి ఎకానమీ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కూడా తన కన్సర్న్స్ ని వ్యక్తం చేయకపోతే మాత్రం దట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఫర్ ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అండ్ ప్రతిసారి లాగే ఫెడ్ మీటింగ్ మనకి 11:30 11:45 నైట్ వస్తుంది. అది రాగానే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఏం స్టేట్మెంట్స్ చేశారు దానికి ఫాలో అప్ గా తను చేసిన కామెంటరీ ఆ డేటా అంతటిని కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఇక్కడికి డౌన్ సైడ్ కి రావడం, పైకి పెరగడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ పైకి పెరగడం, మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి కిందకి వస్తున్నప్పుడు కూడా ఈ జోన్ బ్రేక్ అయి బిలో వెళ్ళందే మార్కెట్ ని నిజంగా సీరియస్ గా నెగిటివ్ గా చూసే థాట్ ప్రాసెస్ లో నేను లేనని. ఎందుకంటే గతంలో మల్టిపుల్ టైమ్స్ దీన్ని సపోర్ట్ గా తీసుకుంటున్నప్పుడు అది బ్రేక్ అవ్వకుండా ఇమీడియట్ గా మార్కెట్ ని మనం నెగిటివ్ గా చూడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి సడన్ గా ఇలా జంప్ అయింది అనుకోండి, అన్నెసరీ ట్రాప్ లోకి వెళ్తాం. కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ కూడా బ్రేక్ అవుతున్నాయని కన్ఫర్మేషన్ మార్కెట్ లో కనిపించిన తర్వాతే నేను మార్కెట్ డైరెక్షనల్ గా ఎలా ఉంటుందనే దానిపై డెసిషన్ తీసుకుందాం అనుకున్నాను. అలా అని పైకి పెరుగుతున్నప్పుడు కూడా ఈ లెవెల్ బ్రేక్ అయి పైకి వెళ్ళనంత వరకు కూడా మనం సీరియస్ గా మార్కెట్ ని అప్ సైడ్ కి వెళ్ళిపోతుందనే కంగారు కూడా పడాల్సిన నీడ్ లేదు. బట్ ఇన్ బిట్వీన్ ఈ జోన్ అనేది మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ప్లే అయిన ఇంపార్టెంట్ జోన్. ఐ థింక్ ఇవాళ రాబోతున్న ఫెడ్ ఈవెంట్ ఒకవేళ నెగిటివ్ గా ఉంటే ఈజీగా ఈ జోన్ అయితే డౌన్ సైడ్ ఉంటున్నది అయితే బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వచ్చేస్తుంది. కాబట్టి క్లారిటీ మనకి డైరెక్షనల్ గా కనిపిస్తుంది. పాజిటివ్ గా ఉంటే మాత్రం మళ్ళీ అప్ సైడ్ కి మూవ్ కనిపించవచ్చు టువర్డ్స్ 24,750 800 మళ్ళీ రేంజ్ లో పెట్టేస్తుంది మార్కెట్ ని తీసుకువెళ్ళి. ఇది షార్ట్ టర్మ్ మార్కెట్ పరంగా చూస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా నాకుంటున్న అభిప్రాయం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, టెంపరీగా డిసెంబర్ లో కొంత సెల్ ఆఫ్ ఉంటుంది, కొంత మార్కెట్స్ పడుతూ ఉంటాయి. అది రెగ్యులర్ గా గత 5-6 సంవత్సరాల దానికి ముందు కూడా కనిపించిన సినారియో. కంగారు పడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. తర్వాత జనవరి ఫిబ్రవరిలో మనకి బడ్జెట్, ఈ యూఫోరియాలో అన్నింటిలో కూడా మార్కెట్ ప్రీ బడ్జెట్ ర్యాలీ అని, బడ్జెట్ టైంలో ఇంపాక్ట్ అని, వీటన్నిటి టైంలో కూడా బజ్ క్రియేట్ అవుతూ మార్కెట్ ని తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ లో ఉంటున్న ఆ నెగిటివిటీని పెద్దగా పట్టించుకోవాల్సిన నీడ్ అయితే లేదు. నెక్స్ట్ నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ ఈసారి కొంత బెటర్ గా ఉంటాయనేలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది, అనుకున్నంత బ్యాడ్ గా ఉంటాయనేలా మార్కెట్ లో లేదు. కాబట్టి లెట్స్ హోప్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తే అది మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేసి పైకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ Q3 నెంబర్స్ బెటర్ గా రావాలని చూద్దాం. అండ్ జస్ట్ నౌ FIDI డేటా కూడా అప్డేట్ అయింది. బిగ్ వేలో సెల్లర్స్ గా ఏం లేరు, 1316 crores దగ్గరగా సెల్లింగ్ లో ఉన్నారు. కాబట్టి ఇది ఒక బిగ్ కన్సర్న్ అయితే కాదు. అండ్ DIs ఈ మ్యూచువల్ ఫండ్స్ కొంత డబ్బులు పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. 4000 కోట్ల దగ్గర ఇవాళ బై కూడా చేశారు వాళ్ళు. ప్రాబబ్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే క్యాష్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారో అది కొంత మార్కెట్ లో పెడుతున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు. ఆల్ గుడ్. డేటా అయితే కంగారు పెట్టేలా ఏం లేదు. FIS సెల్లింగ్ డేటా బికాస్ 1300 crores సెల్లింగ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ నెంబర్. లెట్స్ సీ ఫెడ్ ఈవెంట్ ఒక అవుట్కమ్ మార్కెట్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని. అప్డేట్స్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను నైట్ 11:45-12 అరౌండ్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే దాని వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో సెబీ రిలేటెడ్ గా, NSE రిలేటెడ్ గా కొత్త రూల్స్ వస్తూ ఉండడం, ఇంకా చెప్పాలంటే ఫుల్ రూల్స్ ఇంకా రాలేదు, జనవరిలో అప్లై అవుతాయి. ఇంకా లాట్ సైజ్ చేంజెస్ కానీ ఇంకా చాలా రూల్స్ రావాల్సి ఉన్నాయి, అవి జనవరిలో అప్లై అవుతాయి. బట్ ఈ లోపే వచ్చిన కొన్ని రూల్స్ కే ఈ NSE FNO టర్న్ ఓవర్ చూడండి ఎంత ఇంపాక్ట్ అయింది అనేది. ఇది ట్రిలియన్ రూపీస్ అనమాట. 1 trillion = 1 lakh crore, 1,00,000 కోట్లు. అలాంటిది 413 trillion రూపీస్. అలా యావరేజ్ గా 400 trillion రూపీస్ దగ్గరగా మెయింటైన్ అయిన NSE FNO టర్న్ ఓవర్ మార్కెట్ నవంబర్ తో కొంత ఇంపాక్ట్ అయింది, డిసెంబర్ తో ఆల్మోస్ట్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయింది. రీసెంట్ టైమ్స్ లో కూడా నేను మీకు ఒక ఇమేజ్ చూపించి చెప్పాను కదా, NSE స్టాక్ ఎవరైనా మీకు తక్కువ ధరకు అమ్మాలనుకుంటుంటే 1800 రూపీస్ కి 1700 రూపీస్ కి అమ్మాలనుకుంటుంటే తొందర పడకండి. ఎందుకంటే ఒకప్పుడు NSE రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ కి లాజిక్ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ FNO రూల్స్ మొత్తం FNO సినారియోని, డైనమిక్స్ నే మొత్తానికి మార్చింది. కాబట్టి NSE వాల్యుయేషన్స్ కూడా మారుతున్నాయి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపించింది ఏంటో తెలుసా, ఈ FNO ట్రేడర్స్ ఎవరెవరైతే FNO రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేశారో, FNO రిలేటెడ్ గా రూల్స్ చేంజ్ చేస్తూ ఉండడం, ప్లేయింగ్ ఫీల్డ్ కొంత బెటర్ గా లేకపోతూ ఉండేసరికి ఎటు షిఫ్ట్ అవుతున్నారని సెక్యూరిటీస్ వాళ్ళు చేసిన అనాలిసిస్ లో ఇక్కడ చూడండి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఈ పైన ఉంటున్న మెరూన్ కలర్ లైన్ కానివ్వండి అండ్ డీప్ బ్లూ కలర్ లైన్ కానివ్వండి, ఇవి రెండు డౌన్ సైడ్ కదా వెళ్తున్నాయి. వాళ్ళ యాక్టివిటీ అంటే మన రీటైలర్స్ యొక్క యాక్టివిటీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో పెద్దగా లేదట. కానీ ఇది చూడండి, కింద ఉన్నది SME సెగ్మెంట్, దాని పైన ఉంటున్న కొంచెం సిమెంట్ కలర్ లో ఉన్నది మైక్రో క్యాప్ స్టాక్స్, దాని పైన ఉంటున్న బ్లూ కలర్ ది స్మాల్ క్యాప్ స్టాక్స్. వాటిల్లో మాత్రం రీసెంట్ గా ఎప్పుడైతే సెబీ వాళ్ళు FNO రిలేటెడ్ గా చేంజెస్ ని ప్రపోజ్ చేశారో, NSE వాళ్ళ రూల్స్ ని చేంజ్ చేశారో, అక్కడి నుంచి మోస్ట్ ఆఫ్ ద FNO యాక్టివిటీ FNO
FNO రిలేటెడ్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా తగ్గుతూ ఈ స్మాల్ మైక్రో అండ్ SME స్టాక్స్ లోకి వెళ్తుందని ఎలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. అండ్ దీన్ని ఎలా మనం రీడ్ చేయాలన్న దాన్ని బట్టి మొత్తం మార్కెట్ లో ఉంటున్న యాక్టివిటీ ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. స్మాల్ క్యాప్ లో అయినా మైక్రో క్యాప్ లో అయినా SME లో కూడా స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో కూడా మల్టీ బ్యాగర్స్ చాలా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే లార్జ్ క్యాప్ ఆల్రెడీ స్టాంప్ వేసుకోబడిన కంపెనీస్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉండి చాలా క్వార్టర్స్ నెంబర్స్ ని పోస్ట్ చేసి పడి లేచి ఫైనలీ నేను లీడర్ అని ప్రూవ్ చేసుకున్న కంపెనీస్. మిడ్ క్యాప్ ఏంటంటే SME నుంచి మైక్రో నుంచి స్మాల్ నుంచి ప్రూవ్ అయి మిడ్ కి వచ్చినవి, మోస్ట్లీ మిడ్ నుంచి లార్జ్ కి వెళ్లే క్యాపబిలిటీస్ ఉంటున్నవి. సో మోస్ట్లీ ఈ రెండు స్పేస్లు ఏంటంటే కొత్త వాళ్ళు ఆలోచించవచ్చు. బట్ స్మాల్ మైక్రో ఈ SME లో ఏంటంటే చాలా కొత్త కంపెనీస్ ఉంటాయి. అండ్ రీటైలర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇప్పుడు సోలార్ థీమ్ లో ఉందనుకోండి, సోలార్ భూమ్ లో ఉందనుకోండి, మేము కూడా సోలార్ ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. రైల్వే థీమ్ నడుస్తుంది అనుకోండి, మేము కూడా ఏదో ఒకటి రైల్వేస్ కి సంబంధించి తయారు చేసి రైల్వేస్ రిలేటెడ్ గా మాకు ఇంత % మార్కెట్ షేర్ ఉందంటారు. డిఫెన్స్ అంటే డిఫెన్స్ కి వెళ్ళిపోతారు. ఏది పడితే దాంట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏది థీమ్ భూమ్ లో ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతారు. కంపెనీ పేర్లను మార్చేస్తారు, పేరులో డిఫెన్స్ పెట్టేస్తారు, పేరులో పవర్ పెట్టేస్తారు, పేరులో సోలార్ పెట్టేస్తారు. ఏదైనా వాళ్ళు చేస్తారు రీటైలర్స్ అటెన్షన్ కోసం. కాబట్టి దాంట్లో ఎక్కువ టైం మీరు స్పెండ్ చేసి అనాలిసిస్ చేయగలిగితేనే వెళ్ళాలి. కానీ రోజు 5% అప్పర్ సర్క్యూట్ కొడుతుంది, మొన్న 200% పెరిగిందంట, ఒక 50% డిస్కౌంట్ లో ఉంది, ఇలాంటివి ఆలోచించి వెళ్ళకండి. అండ్ పర్టికులర్ గా ఇలా చిన్న కంపెనీస్ ని ఎలా మ్యానిపులేట్ చేస్తారనేది 10 days బ్యాక్ చేసిన ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీరు ఫ్యూచర్ లో ఎక్కడైనా ఇలాంటి చిన్న కంపెనీస్ లో ట్రాప్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉండదు. మస్ట్ అండ్ షుడ్ గా ఈ వీడియోని వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవాళ లిస్ట్ అయిన IPOs గురించి మాట్లాడుకోవాలి. 3 IPOs లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ పాయింట్ లో మోబిక్విక్ 57.7 అంటే నియర్లీ 58% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయింది 440 దగ్గరగా. సాయి లైఫ్ ఏమో 18.4% లిస్టింగ్ గెయిన్ తో లిస్ట్ అయింది. వెరాస్ విశాల్ మెగా మార్ట్ 33% లిస్టింగ్ గెయిన్ తో లిస్ట్ అయింది. బట్ ఆన్ క్లోజింగ్ బేసిస్ ఈ మూడు కూడా లిస్ట్ అయిన దగ్గర నుంచి అంటే లిస్టింగ్ గెయిన్స్ నుంచి లిస్టింగ్ డే గెయిన్స్ కి ఇంకా బాగా పెరిగాయి. మోబిక్విక్ 58% లిస్టింగ్ గెయిన్స్ నుంచి లిస్టింగ్ డే గెయిన్స్ ఎండ్ ఆఫ్ ద డే కి 89% పెరిగితే, సాయి లైఫ్ సైన్సెస్ 18.5% లిస్టింగ్ గెయిన్ నుంచి 39% కి, అండ్ విశాల్ మెగామార్ట్ 33% లిస్టింగ్ గెయిన్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద డే లిస్టింగ్ డే లో 43.5% కి ఎండ్ ఆఫ్ ద డే లో ఈ మూడు IPOs కూడా IPOని అప్లై చేసిన వాళ్ళకి లాభాలను ఇచ్చాయి. అండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా వీటిని కొన్న వాళ్ళకి కూడా ఎండ్ ఆఫ్ ద డే లో మంచి లాభాలని ఇచ్చాయి. అండ్ ఎంటైర్ IPOs ఒక యుద్ధం అయితే ప్రెసెంట్ మార్కెట్ లో నడుస్తుంది. విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ వాటి అన్నిటి రిలేటెడ్ గా వర్క్ చేసి మీ ముందుకు వీడియోస్ అయితే తీసుకురాలేకపోతున్నాను. బట్ కొంత వర్క్ అయితే ఉంది నెక్స్ట్ అప్కమింగ్ IPOs రిలేటెడ్ గా. మోస్ట్లీ కొన్ని IPOs అయితే స్టడీ చేశాను, ఇంకొన్ని IPOs స్టడీ చేయాల్సి ఉంది. మోస్ట్లీ రేపటి వీడియోలో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ నా ప్రిఫరెన్స్ ఏంటి కమింగ్ టైమ్స్ లో, షార్ట్ టర్మ్ లో నాకు ఏ IPOs రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అన్న డేటాని, నా ప్రిఫరెన్స్ ని మాత్రం నేను కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను. బట్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత అయినా ఏదైనా ఇంట్రెస్టింగ్ గా మనకు ఆ కంపెనీ అనిపిస్తున్నప్పుడు కావాలంటే ఒక డెడికేటెడ్ వీడియో ఫుల్ లెంత్ లో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తో ఉంటున్నది మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్ ఇవాళ నేను ఈ డేటాను చూశాను, ఎందుకో మీకుతో షేర్ చేయాలనిపించింది. చాలా టైం బ్యాక్ నుంచి నేను మార్కెట్ లో ఎక్కువగా బస్ వినని అండ్ ఎక్కువగా మాట్లాడుకొని రెండు థీమ్స్ రిలేటెడ్ గా చాలా మంచి ఒపీనియన్ తో ఉన్నాను. ఒకటి హోటల్స్, ఇంకొకటి హాస్పిటల్స్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఎవరెవరి దగ్గర ఎన్ని బెడ్స్ ఉన్నాయనేది చూడొచ్చు. అపోలో హాస్పిటల్ దగ్గర 10,103 బెడ్స్ ఉన్నాయి. మణిపాల్ హాస్పిటల్స్ దగ్గర 9,500. నారాయణ హెల్త్, ఆస్టర్ DM, ఫార్టీస్, కేర్ హాస్పిటల్స్. రీసెంట్ గా ఈ ఆస్టర్ అండ్ కేర్ వాళ్ళు ఇద్దరు కలిసారు కాబట్టి డిఫరెంట్ సినారియో ఇక్కడ ప్లే అవుతుంది. ఇప్పుడు వీళ్ళు థర్డ్ ప్లేస్ లోకి వస్తారు. బట్ ఎనీవే డిఫరెంట్ గా మీరు వీటిని చూడాలని ప్రయత్నించిన ఇక్కడ నేను ఇండివిజువల్ గా ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడలేదు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. ఇంకా ఆస్టర్ వాళ్ళు కేర్ వాళ్ళు కలిసారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్ అనమాట. ఎందుకంటే ఇది ఒక 4,000, ఇది ఒక 5,000 సుమారుగా, ఇది ఒక 9,000 హాస్పిటల్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి థర్డ్ ప్లేస్ లోకి వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే మన ఇండియాలో నాట్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్ అన్ని కలుపుకున్నా సరే పర్ 1,000 పీపుల్ ఎన్ని బెడ్స్ ఉన్నాయో తెలుసా మన దగ్గర? 1.3 బెడ్ అనమాట. అంటే డివైడ్ చేసినప్పుడు రేషియోలో వస్తుంది. 1.3 బెడ్ అనేది బయట ప్రాక్టికల్ గా ఉండదు. 1 or 2 లేకపోతే రేషియోలో ఉండదు కదా. బట్ స్టిల్ డివిజన్ లో చూసినప్పుడు 1.3 బెడ్ పర్ 1,000 పీపుల్ మనకి బయట అవైలబిలిటీలో ఉన్నట్టు. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండింటిని కలుపుకొని చెప్తున్నాను. బట్ రికమెండెడ్ రేషియో ఎంతో తెలుసా? అంటే యూజువల్ గా ఉండాలి
ఉండాల్సిన స్టాండర్డ్ ఎంతో తెలుసా? ఏ దేశంలో అయినా నెంబర్ ఆఫ్ పీపుల్ టు బెడ్ రేషియో 3/1000 అనమాట. అంటే మన దగ్గర 1.3 ఉంది ఫర్ 1000 పీపుల్, బట్ ఉండాల్సింది 3/1000. అంటే దాని మీనింగ్ తో మనం చూసి ఇండియన్ పాపులేషన్ తో క్యాలిక్యులేట్ చేస్తే ఇండియాకి అడిషనల్ గా 2.4 మిలియన్ హాస్పిటల్ బెడ్స్ కావాలి. 24 లక్షల హాస్పిటల్ బెడ్స్ కావాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర ఉంటున్నవి ఎన్నో చూడండి. అంటే ఇవి ఇంకెంత పెరిగితే కూడా డిమాండ్ మీట్ అవుతుందో చూడండి. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ని అర్థం చేసుకోండి. యూజువల్ గా మనం ఈఎంఎస్ స్పేస్ ని చూస్తూ ఉంటాం, లేకపోతే ఫార్మా అనా, కెమికల్ అనా, లేకపోతే డిఫరెంట్ ఇండస్ట్రీస్ ని చూస్తూ ఉంటాం. దాంట్లో థ్రెట్స్ ఉండే స్కోప్ ఉంటుందేమో. అంటే సడన్ గా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి మార్చేయడం, లేకపోతే గవర్నమెంట్ పాలసీలు చేంజ్ అవ్వడం, లేకపోతే ఇంటర్నేషనల్ గా డిమాండ్ తగ్గిందండం, ప్రైజులు తగ్గిందండం, టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయిందండం, ఇంకేదో కొత్త టెక్నాలజీ వచ్చిందండం, ఇవన్నీ వింటారేమో. బట్ వాట్ అబౌట్ హాస్పిటల్స్? నా చిన్నప్పుడు అవే ఉన్నాయి, ఇప్పటికే అవే ఉన్నాయి. తరతరాలు మారినా సరే వాటిని బీట్ చేయడం కష్టం. ఎందుకో చెప్తాను. ఇక్కడ మోట్ ఏంటంటే, ఇక్కడ ఇదే మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది. అపోలో కంటే పెద్ద హాస్పిటల్ ఎవరో ఒకరు కట్టారనుకుందాం. ఒక ఇండివిజువల్ పర్సన్ ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు? అపోలో తెలిసింది కదా మంచిదేమో, దానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా బ్రాండ్ కి ఒక పేరు అనేది ఉంటుంది. కొన్నిసార్లు మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు దీనికి ఈ హాస్పిటల్ కే వెళ్ళాలని. సో అది కూడా మనం బ్రాండ్ ఇమేజ్ కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ హాస్పిటల్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చేటివి అనుకోకండి. ఈ కన్సల్టేషన్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మెడిసిన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ని కూడా అమ్మేస్తున్నారు. మీరు అపోలోకి సంబంధించిన మెడికల్ షాప్ లోకి వెళ్ళారంటే అన్ని అమ్మేస్తారు అక్కడ. సోపుల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, అలోవెరా జెల్ అని, అవని ఇవని మొత్తం అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒకటే, దీన్ని డిస్టర్బ్ చేసే స్కోప్ చాలా తక్కువ. స్ట్రాంగ్ ప్లేయర్స్ అవుతూనే ఉంటారు. ఇంకా రెయిన్బో చిల్డ్రన్స్ స్పెషాలిటీ అనేలా డిఫరెంట్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఎడ్జ్ ఉంటుంది. నేను చెప్పింది లాస్ట్ టైం కూడా ఈ హాస్పిటల్స్ గురించి నేను ప్రీవియస్ గా ఒక వీడియోలో కూడా మెన్షన్ చేసి చెప్పింది మీతో ఒకటే. ఏ హాస్పిటల్ స్టాక్ అయినా తీసుకోండి, గూగుల్ చేయండి, లాస్ట్ 5 years చార్ట్ పెట్టి చూసుకోండి. ఎందులో అయినా మీకు సడన్ గా పడిపోవడం, సడన్ గా పెరగడం, అన్లెస్ ఏదైనా ప్రమోటర్ ఇష్యూ ఉంటే తప్పించి అలాంటివి హాస్పిటల్ స్టాక్స్ లో కూడా చాలా తక్కువ. అలాంటివి మీకు ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి. వాటిని పక్కన పెట్టేసి మిగిలినవి చూసారంటే బ్యూటిఫుల్ థీమ్ మనకి హాస్పిటల్ స్పేస్ లో అయితే కనిపిస్తుంది. తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ స్పేస్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. బట్ ఇంకొంత బెటర్ రిస్క్ తీసుకుంటాను అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ స్పేస్ తో పాటు హోటల్ స్పేస్ ని కూడా స్టడీ చేయండి. ఏదైనా మార్కెట్ లో మంచిగా ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఆ హోటల్ స్పేస్ లో ఇండియన్ హోటల్స్ లైక్ ఈ తాజ్ ని మెయింటైన్ చేస్తున్న హోటల్స్ అండ్ కమింగ్ టైమ్స్ లో జనవరి 2025 నుంచి ఐటీసీ హోటల్స్ కూడా మార్కెట్ లోకి వస్తుంది. డీమర్జ్ చేసేసారు కదా, దాన్ని తీసుకొచ్చి లిస్ట్ చేస్తారు. ఎఫెక్టివ్ డేట్ జనవరి ఇచ్చేసారు కదా 2025. అండ్ సామ్హీ హోటల్స్ కానివ్వండి, ఈఐహెచ్ కానివ్వండి, లెమన్ ట్రీ హోటల్స్, ఇవాళ డిఫరెంట్ హోటల్ థీమ్స్. నిన్నటి వీడియో చూడండి హోటల్ థీమ్స్ కి, అక్కడ నేను మాట్లాడాను కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా. ఈ రెండు కూడా ఇంట్రెస్టింగ్ బట్ మోస్ట్లీ మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చే స్పేస్లు అనమాట. బట్ స్లో అండ్ స్టడీ పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ హోటల్స్ లో కూడా ఇలాంటి ఆపర్చునిటీ ఎంత గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా హోటల్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మెన్షన్ చేశాను. జస్ట్ అలా మైండ్ లో పెట్టుంచుకోండి. ఎప్పుడైనా కరెక్షన్ లో వీలైతే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నిన్న మ్యాజిక్ పిన్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఫుడ్ డెలివరీ సర్వీస్ లో కనుకున్నామా? ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ నుంచి, ఈవీ నుంచి ఇప్పుడు ఫుడ్ డెలివరీ స్పేస్ లోకి ఓలా వాళ్ళు ఎంటర్ అవుతున్నట్టు 10 minutes లోనే ఫుడ్ డెలివరీ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఏదైనా సరుకులు ఆల్రెడీ ప్యాక్ అయిపోయిన 10 minutes లో డెలివర్ చేస్తున్నారంటే అనుకోవచ్చు. ఫుడ్ డెలివరీ ఎలా 10 minutes లో డెలివర్ అవుతుంది అనేది ఆలోచిస్తుంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని ఆర్డర్స్ మనం చేసిన తర్వాత ప్రిపేర్ చేస్తారు. సరే, ముందుగా ప్రిపేర్ చేశారనుకున్నా, అన్లెస్ అది బాగా ప్రీ ప్యాక్ అయిపోయి మొత్తం రెడీ ఉంటే తప్పించి డెలివరీ పార్ట్నర్ వెళ్ళడం, తనకు సంబంధించి వచ్చిన ఆర్డర్ని చూపించడం, ఆ ఆర్డర్ని పిక్ చేసుకోవడం, అక్కడి నుంచి మన దగ్గరికి రావడం, పైకి వచ్చి డెలివర్ చేయడం, వీటన్నిటికీ 10 minutes సరిపోతుందా? పోనీ అది 1-2 kilometers లో ఉంటున్నా. దీని కారణంగా ఏమవుతుంది, ఫుడ్ ని ముందుగానే ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసి ఉంచేస్తారు. టూ మచ్ హీట్ ని ఎప్పటి నుంచో ఆ ప్లాస్టిక్ డబ్బాలు అలా ప్లాస్టిక్ ని మెల్ట్ చేస్తూ ఉంటుంది. ఇది పక్కన పెడితే, హెల్త్ రిలేటెడ్ ఉన్నది పక్కన పెడితే, ఓలా వాళ్ళు ఏం ఫస్ట్ టైం ఫుడ్ దాంట్లోకి ఎంటర్ అవుతున్నట్లు అనుకోకండి. యాక్చువల్ గా ఫుడ్ పాండా అనే ఒక యాప్ ఉండేది అనమాట. నేను వైజాగ్ లో ఉండేటప్పుడు వాడేవాడిని. ఆ ఫుడ్ పాండాని అక్వైర్ చేసిందే ఓలా వాళ్ళు. 28 crores పెట్టి అక్వైర్ చేశారు 2017 లో. తర్వాత ఓలా వాళ్ళే హోలా చెఫ్ అని, హోలా చెఫ్ అని 2018 లో అక్వైర్ చేశారు. మళ్ళీ మిడ్ 2019 లో ఏదైతే ఫుడ్ పాండాని 28 crores పెట్టుకున్నారో ఆ స్కేల్ డౌన్ చేశారు, ఆపరేషన్స్ ని తీసేశారు. అండ్ 2020 లో ఏకంగా ఎంటైర్ ఓలా ఫుడ్ బిజినెస్, ఫుడ్ డెలివరీ బిజినెస్ ని మూసేశారు. మళ్ళీ ఇప్పుడు 2024 లో ఫుడ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. వీళ్ళంతా జొమాటో రిలేటెడ్ గా ఉన్న సక్సెస్, స్విగ్గీ రిలేటెడ్ గా ఉన్న సక్సెస్ చూసి మనం కూడా ఈ ఫుడ్ డెలివరీ స్పేస్ లోకి రీఎంటర్ అవుదాం, లేకపోతే ఎంటర్ అయ్యి గ్రో అయిపోదాం అని ప్రయత్నిస్తున్నారు. బట్ చాలా ప్లేయర్స్ వచ్చారు, చాలా ప్లేయర్స్ కనుమరుగైపోయారు. ఎందుకంటే ఇది ఒక ఫుల్లీ టగ్ ఆఫ్ వార్ నడిచే ఇండస్ట్రీ. డిస్కౌంట్స్ పైన అండ్ ఎంత తక్కువ టైంలో అండ్ ఎంత క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్తూ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఇవ్వడం, యాప్ లో మంచి రెస్టారెంట్స్ తో టైఅప్ అవ్వగలగడం, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి.
మరి చూడాలి వీళ్ళంతా కూడా జొమాటో అండ్ స్విగ్గీకి ఎలాంటి కాంపిటీషన్ ఇస్తారని. రీసెంట్ టైమ్స్ లో జొమాటో స్ట్రాంగ్ గా పెరుగుతూ ఉంది కదా స్టాక్ ప్రైస్ పరంగా. సుమారుగా 2,78,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కి వెళ్ళిపోయింది. ఇది ఎవరైనా తెలియని వాళ్ళకి అర్థం కాకపోతుంటే ఏంటి 2,78,000 కోట్లు అంటున్నారు, ఇదేమంత పెద్దదా అంటే, టాటా మోటార్స్ ఎంటైర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఇండియాలో ఉంటున్న ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, అండ్ వాళ్ళకి ఫారెన్ లో ఉన్న జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ కానివ్వండి, మొత్తాన్ని కలిపి వాల్యూ చేస్తే వచ్చే ఎంటైర్ వాల్యుయేషన్ 2,78,000 కోట్లే. ఒక్క జొమాటో వాల్యుయేషన్ 2,78,000 కోట్లు. అది ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సింది. సో అంతటి ఎత్తుకు ఎదిగిపోతుండేసరికి మనం కూడా ఏదో రకంగా వెళ్ళిపోదాం, ఆ ఇండస్ట్రీని క్రాక్ చేద్దామని అయితే అడుగులు వేస్తున్నారు. ఒకవేళ నిజంగా క్రాక్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్, అది జొమాటోని హిట్ చేస్తుంది, స్విగ్గీని హిట్ చేస్తుంది. ఒకవేళ క్రాక్ చేయలేకపోతుంటే మాత్రం అగైన్ మళ్ళీ డబ్బులు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులను అయితే లూజ్ అవ్వాల్సి ఉంటుంది. హోప్ ఈ మ్యాజిక్ పిన్ అండ్ ఓలా వాళ్ళు బెటర్ స్ట్రాటజీతోనే ఈసారి మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారని. నెక్స్ట్ వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే మార్నింగ్ ఎందుకు స్టాక్ ప్రైస్ పడింది, దానికి కారణం ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్ గా నేను మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, దాన్ని ఇవాళ మీతో డిస్కస్ చేయాలి. స్టాక్ ఒకేసారి 18%, 20% పడిపోయింది అనుకోండి, యూజువల్ గా ఇన్వెస్టర్స్ కంగారు పడతారు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి డీటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ చేయాలనుకుంటున్నా, వాటర్ రిలేటెడ్ గా డిఫరెంట్ లైన్స్ ఆఫ్ బిజినెస్ లో వాటెక్ వాబాక్ వాళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారు. లైక్ డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ గా, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డీసాలినేషన్ ప్లాంట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ ని అందిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏం జరిగింది కొత్తగా అంటే, వీళ్ళు సెప్టెంబర్ 6th ఎక్స్చేంజెస్ కి చెప్పింది ఏంటంటే, మాకు సౌదీ అరేబియా దగ్గర నుంచి సౌదీ వాటర్ అథారిటీ వాళ్ళ వాటర్ ట్రీట్మెంట్ లో భాగంగా మాకు 300 MLD మెగా సీ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ ఆర్డర్ లభించిందని, దాని ఒక విలువ 2,700 కోట్ల నెల ఆ పాయింట్ లో వాటెక్ వాబాక్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఆ ఆర్డర్ వచ్చింది అన్న తర్వాత కంపెనీ ప్రైస్ లో కూడా చాలా పెద్ద మార్పులే వచ్చాయన్నమాట, బాగా పెరిగింది. కాబట్టి ఈ ఆర్డర్ వెనక్కి వెళ్ళిపోయిందనడం పడింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సెప్టెంబర్ 6వ తేదీ వచ్చిన ఆర్డర్ ఎందుకు ఇప్పుడు మా చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది, ఆర్డర్ క్యాన్సిల్ అయిందని ఎందుకు ఎక్స్చేంజెస్ కి నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వీళ్ళు అప్డేట్స్ చేశారనే దాని రిలేటెడ్ గా ఇంకొంత డీటెయిల్డ్ గా వెళ్తున్నప్పుడు, వీళ్ళు ఒక్కరికే కాదు వాళ్ళు క్యాన్సిల్ చేసింది. యాక్చువల్లీ దీంట్లో చాలా ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు, చాలా మందికి ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వీళ్ళొక్కరికే కాదట, ఇంకొక 3-4 ప్లేయర్స్ కూడా గతంలో సౌదీ వాళ్ళు అరేంజ్ చేసిన డీల్ ని క్యాన్సిల్ చేశారని. దీనికి ప్రధానమైన కారణం, చాలా ఎక్కువ మొత్తంలో మేము బిజినెస్ ని ఆర్డర్స్ గా ఇచ్చేసాం, కానీ మాకు అసలు అంత రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియట్లేదు. కాబట్టి ఇంకొకసారి దాని మీద ఒక చిన్న సర్వేలా చేసుకొని, ఒక నివేదికను తీసుకొని తర్వాత మళ్ళీ పిలుస్తాం, రీకాలిబ్రేట్ చేసుకోవాలి మా పొజిషన్ అనేలా సౌదీ వాటర్ బాడీ వాళ్ళు చెప్తూ ఉండడం. దాని కారణంగానే మాకు ఈ ఆర్డర్ పోయిందని మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ, నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ సౌదీ వాళ్ళు మళ్ళీ ఇదంతా చూసుకొని మళ్ళీ పిలుస్తారో అప్పుడు మేము మళ్ళీ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తామని, మళ్ళీ ఆర్డర్స్ ని గెలుచుకుంటాం అనేలా వాటెక్ వాబాక్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ గతంలో వాటెక్ వాబాక్ వాళ్ళు చెప్పింది 3,500 కోట్ల ఆర్డర్లు ఈ Q3 ఈ Q3 FY25 లో వీళ్ళకి లభిస్తాయని. రీసెంట్ Q2 వీళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేసే నాటికి వీళ్ళ దగ్గర ఉంటున్న ఆర్డర్స్ 14,600 crore 14,600 కోట్లకు సంబంధించిన ఆర్డర్ బుక్ వీళ్ళ దగ్గర ఉంది. మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ అయితే ఇయర్ ఎండింగ్ అంతా దాన్ని 16,000 to 17,000 crores కి తీసుకువెళ్తారని. ఇది వీళ్ళు ఇచ్చిన గైడెన్స్. కానీ ఈ ఆర్డర్ వెనక్కి వెళ్ళిపోతుండడం, ఈ గైడెన్స్ ఎలా మీట్ అవుతుంది, నిజంగా అంత పెద్ద ఆర్డర్స్ వీళ్ళు మళ్ళీ పొందగలరా లేదన్న ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్ లో ఇవాళ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. బట్ ఇంకొక సాలిడ్ ఆర్డర్ వీళ్ళకి పడిందంటే ఏదైతే భయాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బట్ ఈవెన్ ఏ ఆర్డర్ అయితే మా చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది, సెప్టెంబర్ 6th వచ్చిన ఆర్డర్ వెళ్ళిపోయిందని వీళ్ళు చెప్తున్నారు, అదే ఆర్డర్ ని మళ్ళీ వీళ్ళు పార్టిసిపేట్ చేసి గెలుచుకుంటారనే కాన్ఫిడెంట్ తో కూడా మేనేజ్మెంట్ ఉంటున్నట్టు ఇవాళ వాళ్ళ మాటల్లో అయితే అర్థమవుతుంది. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ చేస్తారని. నెక్స్ట్ ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, దీని రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఎఫెక్టివ్ డేట్ Jan 1st అని చెప్పారు, కానీ రికార్డ్ డేట్ అంటే ఏ పాయింట్ ఆఫ్ టైం కి మన డీమ్యాట్ అకౌంట్ లో షేర్స్ ఉంటే మనం ఎలిజిబుల్ అవుతాం ఈ హోటల్ స్టాక్ మనకి రావడానికి అన్నది. రికార్డ్ డేట్ Jan 6th అనేలా, జనవరి 6th నాటికి మన డీమ్యాట్ అకౌంట్ లో షేర్ ఉంటేనే కమింగ్ టైమ్స్ లో దాని తర్వాత మనకి హోటల్ స్టాక్ వస్తుందనేలా ఐటీసీ వాళ్ళైతే రికార్డ్ డేట్ ని ఫిక్స్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, 10 స్టాక్స్ మీ దగ్గర ఐటీసీ మెయిన్ స్టాక్ ఉంటే మీకు ఒక్క హోటల్ స్టాక్ వస్తుంది. అండ్ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ అది లిస్ట్ అవడం కూడా మంచిగా లిస్ట్ అయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా గుడ్ డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి హోటల్ బిజినెస్ రిలేటెడ్ గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ కనిపించే ఆస్కారం కూడా ఉంది. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద హోటల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా గుడ్ బజ్ అయితే ఉంది బికాస్ ఆఫ్ దేర్ నెంబర్స్ అండ్ చేంజ్డ్ సినారియోస్.
యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బడ్జెట్ రోజు మార్కెట్ మనం ట్రేడింగ్ సెషన్ అనేది నార్మల్ గానే జరుగుతూ ఉంటుంది. చాలా రేర్ గా మనకి అది సాటర్డే సండేకి వెళ్తూ ఉంటుంది. February 1st ఈసారి బడ్జెట్ జరిగే రోజు సాటర్డే అవుతూ ఉండడం, ఆ రోజు మార్కెట్ ని ఓపెన్ లో ఉంచాలనేలా ఎక్స్చేంజెస్ డిస్కషన్స్ లో ఉన్నాయని, ఎలా అయినా ఇన్వెస్టర్స్ కి ఒక ఆపర్చునిటీని ఇవ్వాలి ఆ రోజు మార్కెట్ లో ఉండేలా అనేలా వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్స్ అంటే ఆ రోజు ఏం చేస్తారు, దానికి ముందు రోజు చేయొచ్చు, దాని తర్వాత రోజు కూడా చేయొచ్చు కదా. సో ఇన్వెస్టర్స్ కాదు ఇక్కడ ట్రేడర్స్, బికాస్ అక్కడ యాక్టివిటీ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. సో ట్రేడర్స్ కి ఇన్వెస్టర్స్ అని, ఇన్వెస్టర్స్ కి ట్రేడర్స్ అని ఇద్దరికి కామన్ గా ఒక వర్డ్ ని పెట్టేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ రోజు మార్కెట్ ఓపెన్ లో ఉండాలని థింక్ చేస్తున్నారంటే ట్రేడింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నట్టే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈవెంట్ డేస్ రోజు ట్రేడర్స్ కి అది అడ్వాంటేజ్ ఉంటుంది, ఇన్వెస్టర్స్ కాదు. ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అతను బడ్జెట్ కి ముందనే ఇన్వెస్ట్ చేస్తారు, బడ్జెట్ తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్ గా బడ్జెట్ లో అనౌన్స్మెంట్ రాగానే ముందు వెనక చూసుకోకుండా ఎవరు ఏ ఇన్వెస్టర్ కూడా స్టడీ చేసుకోకుండా వెళ్ళిపోరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్స్ మనం గమనించామంటే నార్మల్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఏదైతే గవర్నమెంట్ థీమ్ ఉంటుందో అది ముందు నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సోలార్ ని పుష్ చేయాలనుకుంటున్నా, గ్రీన్ హైడ్రోజన్ ని పుష్ చేయాలనుకుంటున్నా, వాటర్ రిలేటెడ్ గా కానివ్వండి, వేరియస్ థింగ్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్డ్ ఉంటుంది. దాని రిలేటెడ్ గానే అలొకేషన్ ఉంటుంది. రైల్వేస్ రిలేటెడ్ గా కానీ, పవర్ రిలేటెడ్ గా కానీ, వీటి రిలేటెడ్ గా గవర్నమెంట్ ఒక ఇంట్రెస్ట్ ముందు నుంచే మార్కెట్ కి అర్థమవుతూ ఉంటుంది. బట్ ఫైనలీ February 1st సాటర్డే రోజు కూడా మార్కెట్ ఓపెన్ లో ఉంచాలనేలా ఎక్స్చేంజెస్ ప్రయత్నిస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. గత 15 years నుంచి కోర్టులో నలుగుతున్న ఇష్యూ ఇది. చిన్న కోకోనట్ ఆయిల్ ప్యాకెట్స్ ని హెయిర్ ఆయిల్ గా ప్రకటించాలా, ఎడిబుల్ ఆయిల్ గా ప్రకటించాలా? ఎడిబుల్ ఆయిల్ అంటే మనం వంటలో వాడుకునే నూనెగా ప్రకటించాలా? యూజువల్ గా ఈ మధ్య కాలంలో మీరు చూస్తే కోకోనట్ ఆయిల్ తో కూడా వంటలు చేసుకుంటున్నారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వాదన ఏంటంటే వంటలు చేసుకునే దానికి వాడేది అంటే ఎడిబుల్ గా వాడేది లీటరో, అర లీటరో, ఇంకంతకంటే పెద్ద ఉంటాయి కానీ ఓ 50 ml 100 ml లేకపోతే ఇంకా అంతకంటే చిన్న ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎడిబుల్ ఎందుకు అవుతాయి? అవి హెయిర్ కి పెట్టుకునేవి కాబట్టి అంత చిన్న ప్యాకెట్లు అమ్ముతున్నారు. కాబట్టి ఎడిబుల్ ఆయిల్ గా వాటిని ప్రకటించద్దు, వాటిని హెయిర్ ఆయిల్ గా ప్రకటించండి. సో దట్ హెయిర్ ఆయిల్ మీద అయితే 18% GST కలెక్ట్ చేయొచ్చు, ఎడిబుల్ ఆయిల్ మీద కేవలం 5% GST అనమాట. కాబట్టి ఎడిబుల్ ఆయిల్ స్టేటస్ వాటికి ఇవ్వద్దని హెయిర్ ఆయిల్ కిందకి వేయమని ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ నుంచి ఈ మ్యారికో కానీ ఆ రీతిల ఈ బజాజ్ కన్స్యూమర్ వీళ్ళందరూ కూడా ఎవరైతే హెయిర్ ఆయిల్ సెగ్మెంట్ లో ఉన్నారో వాళ్ళేమో వాటిని ఎడిబుల్ ఆయిల్ లోకి వెళ్ళి సో దట్ మేము 5% GST కడతాం. అండ్ కన్స్యూమర్స్ కూడా అది ఎడిబుల్ ఆయిల్ గా యూజ్ చేసుకునే హక్కు కూడా ఉంది. కాబట్టి అది ప్యూర్లీ హెయిర్ ఆయిల్ అని చెప్పేలా మనం క్లాసిఫై చేయలేమని ఈ హెయిర్ ఆయిల్ కంపెనీస్ ఫైనలీ సుప్రీం కోర్ట్ అయితే జడ్జిమెంట్ ఇచ్చేసింది. చిన్న ప్యాకెట్స్ కూడా ఎడిబుల్ ఆయిల్ కిందకే వస్తాయని, 18% GST వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దు, 5% GST నే కలెక్ట్ చేయమనేలా సుప్రీం కోర్టులో రూలింగ్ వచ్చింది. కాబట్టి ఇది మ్యారికో కానీ, బజాజ్ కన్స్యూమర్ కానీ ఎవరెవరైతే ఈ హెయిర్ ఆయిల్ స్పేస్ లో, కోకోనట్ ఆయిల్ స్పేస్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది మంచిది. బికాస్ 18% GST కి అది మూవ్ అవ్వదు, 5% GST లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇథనాల్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ చేసే షుగర్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీటికి రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది అఫీషియల్ కాదు. సోర్సెస్ నుంచి CNBC వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం 2 నెగిటివ్ అప్డేట్స్ అంటున్నారు. ఇప్పటి వరకు ఇథనాల్ ని సోర్సింగ్ చేసుకునే కంపెనీస్ లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, HPCL కానీ, BPCL కానీ, IOC కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చేవాళ్ళంటే షుగర్ మిల్స్ కి ఇచ్చేసేవాళ్ళనమాట. లైక్ శ్రీ రేణుకా షుగర్స్ కానీ, బలరాంపూర్ చినీ కానీ వీళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక నుంచి వీళ్ళకి కాదట ప్రిఫరెన్స్ వాళ్ళు ఇవ్వబోతున్నది, కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కి వాళ్ళు ప్రాధాన్యతని ఇవ్వబోతున్నారని, కోఆపరేటివ్ షుగర్ మిల్స్ తర్వాత కావాలంటేనే ఈ ప్రైవేట్ షుగర్ మిల్స్ కి ప్రాధాన్యత ఇస్తారని ఆల్మోస్ట్ 88 crore లీటర్ ఇథనాల్ రిలేటెడ్ గా ఉంటున్న టెండర్ ఆర్డర్ పరంగా ఈ HPCL, BPCL, MRPL వాళ్ళు డెసిషన్ ని తీసుకున్నట్టు సోర్సెస్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందనేలా అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రైవేట్ ప్లేయర్స్ సెకండ్ ప్లేస్ లోకి వెళ్తారు, ఫస్ట్ ప్లేస్ లోకి కోఆపరేటివ్ షుగర్ మిల్స్ వస్తాయి. బట్ దీని ఒక ఇంపాక్ట్ పెద్ద ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇది కాదు మెయిన్ పాయింట్. ఇంకొకటి, మార్కెట్ అయితే ఇథనాల్ ప్రైజులను పెంచుతారు ఈసారి అనుకుంటుంది 2 నుంచి 2.5 రూపీ పర్ లీటర్. ఇది మార్కెట్ లో ఉంది, చాలా టైం బ్యాక్ కూడా ఒకసారి చెప్పాను. బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం 1 నుంచి 1.5 రూపాయి పెంచాలనుకుంటున్నారు, 2 నుంచి 2.5 రూపాయి కాదు అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇంపాక్ట్ చేసే స్కోప్ అయితే ఉంది షుగర్ మిల్స్ రిలేటెడ్ గా. లెట్స్ సీ, ఈ 2 కూడా అఫీషియల్ అప్డేట్స్ కాదు, బట్ ఇవి అఫీషియల్ అవుతున్నాయంటే మాత్రం స్టాక్స్ రిలేటెడ్ గా ప్రెషర్ ఉంటుంది. లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ అప్డేట్. నెక్స్ట్ సెబీ వాళ్ళకు క్లారిఫికేషన్ నిన్న మనం మాట్లాడుకున్న FPIs రిలేటెడ్ గా ఇస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఈ FPIs ని ఇష్యూ కూడా కానికుండా డైరెక్ట్ గా సెబీ వాళ్ళు బ్యాన్ చేస్తున్నట్లు మార్కెట్ లో వార్తలు వస్తున్నాయి. మేము వాటి ఇష్యూయన్స్ గురించి అసలు మేము మాట్లాడలేదు, అది ఇన్కరెక్ట్. కేవలం వాటిని డెరివేటివ్ ప్రాస్పెక్ట్ లోనే, వాటి ODIs ని డెరివేటివ్ ప్రాస్పెక్ట్స్ లోనే మేము ఆపాలని చూస్తున్నామే కానీ ఓవరాల్ గా ODIs ని మేము ఇష్యూ చేయకుండా మేము ఆపాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలు అయితే ఇన్కరెక్ట్ అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ ఆన్ డేట్ అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం లేవనేలా, డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ గా ODIs ని కూడా ఎవరు ఏమి యూజ్ చేయట్లేదనేలా రెగ్యులేటర్ క్లారిఫై చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. క్యాష్ మార్కెట్ కి సంబంధించిన ODIs ని స్టిల్ ఇష్యూ చేసుకోవచ్చని, బట్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ రిలేటెడ్ గా ఇష్యూ చేయకూడదనేలా క్లారిఫికేషన్ సెబీ దగ్గర నుంచి అయితే వినిపిస్తుంది. బట్ నిన్న కూడా మోస్ట్లీ మార్కెట్ లో ఉంటున్న కథనాలు
విధానాలన్నీ ఈ డెరివేటివ్స్ రిలేటెడ్ గానే ఓడిఐస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఎఫ్పిఐస్ ని రిస్ట్రిక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ యాజ్ పర్ సెబీ క్లారిఫికేషన్ ఇక్కడ నాకు అర్థమవుతున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అలాంటి డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి కూడా ఓడిఐస్ ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఓవర్సీస్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అండర్లైన్ గా ఏం లేవని చెప్తున్నారు. బట్ నిన్నటి అప్డేట్స్ తర్వాత ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక షార్ప్ రియాక్షన్ అయితే క్యాష్ మార్కెట్ లో కనిపించింది. అండ్ ఇవాళ కూడా ఉంటున్న సెల్లింగ్ ప్రకారం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఒక మేజర్ సెల్లింగ్ నెంబర్ నే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ డేటా ఎలా ఉంటుందని. అండ్ నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ గారు 60 సంవత్సరాల పైన ఎవరైనా ఢిల్లీలో ఉంటున్న వాళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్ అని ఏ హాస్పిటల్ కి వెళ్ళైనా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేలా సంజీవని యోజన అని ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారు కేవలం ఢిల్లీలో ఉంటున్న వాళ్ళకి. సో ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి కౌంటర్ గా, బికాస్ బీజేపీకి తను అపోజ్ గా ఉంటారు కాబట్టి పాలసీల పరంగా తన సైడ్ నుంచి కూడా ఒక పాలసీ సంజీవని యోజన అని 60 సంవత్సరాల పైన ఉంటున్న ఎవరైనా ఫ్రీగా హెల్త్ కేర్ తీసుకోవచ్చు అనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ప్రజలకి మంచిదే. బికాస్ హాస్పిటల్ రిలేటెడ్ గా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మోస్ట్లీ రిటైర్మెంట్ అయి ఉంటారు కాబట్టి సేవింగ్స్ లేకపోతున్న వాళ్ళకి హాస్పిటల్ బిల్ అయితే తగ్గుతుంది. బట్ దీని రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎటువంటి వాళ్ళైనా ఎంత పెద్ద ఖర్చు అయినా తీసుకుంటుందా లేకపోతే ఇంకేదైనా ఉంటాయా అనేది చూడాలి. ఏదైనా లిమిట్స్ ఉన్నాయా, సబ్ లిమిట్స్ ఉన్నాయా, వీటన్నిటి రిలేటెడ్ గా కొంత స్టడీ చేయాలి. బట్ అది ఢిల్లీ రిలేటెడ్ గా ఉంటుంది, మన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి టూ మచ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళట్లేదు. బట్ ఇది ఈవెన్ హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా అక్కడ ఢిల్లీలో ఆపరేట్ చేస్తున్న హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు ఏ చిన్న క్వశ్చన్ ఉంటున్నా హాస్పిటల్ కి వెళ్తారు, వయసు అయిన వాళ్ళు, బిల్ గవర్నమెంట్ కడుతుంది. నెక్స్ట్ ఈ ఆల్కహాల్ బ్రాండ్ అయిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ వీటి గురించి మార్జిన్స్ గురించి మాట్లాడుతూ ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ రిలేటెడ్ గా అక్విజిషన్ గురించి కూడా వీళ్ళు మాట్లాడారు. మేము చూస్తున్నాం అనేలా మోస్ట్లీ ఆ రేస్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫైనల్ రౌండ్ లో ఉన్నారని, అండ్ వన్స్ దీన్ని అక్విజిషన్ చేస్తే ఒక ఫేమస్ బ్రాండ్ వీళ్ళ లిస్ట్ లో యాడ్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కమింగ్ టైమ్స్ లో ఈ బ్రాండ్ అక్విజిషన్ వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇది క్లోజ్ గా ట్రాక్ చేయాలి. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీస్ ని అంబుజా సిమెంట్స్ లో కలిపేసుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సాంఘి ఇండస్ట్రీస్ అండ్ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ని అంబుజా సిమెంట్స్ లోకి కలిపేసుకుంటున్నట్టు, అండ్ ఎవరెవరైతే సాంఘి ఇండస్ట్రీస్ లో 100 షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 12 షేర్స్ అంబుజా సిమెంట్స్ రిలేటెడ్ గా ఇస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. లెక్కలు వేసి చూసుకుంటే సాంఘి ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ కి ఒక 11% దగ్గరగా నెగిటివ్ అవుతున్నట్టు, వాల్యుయేషన్ అంబుజా సిమెంట్స్ కి ఫేవర్ గా ఉంది ఈ స్వాప్ రేషియో ప్రకారం. కాబట్టి వాళ్ళ అప్డేట్ తర్వాత సాంఘి ఇండస్ట్రీస్ స్టాక్ 11% దగ్గరగా పడింది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. సౌత్ కొరియాకి సంబంధించిన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళతో మాటల్లో ఉన్నారని ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బ్యాటరీస్, పర్టికులర్ గా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎల్జీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళతో మాటల్లో ఉన్నారని, ఇందులో భాగంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ సౌత్ కొరియాకి సంబంధించిన ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా 50-50 జాయింట్ వెంచర్ తో ఒక కంపెనీని స్టార్ట్ చేసి 10 గిగావాట్ బ్యాటరీ ప్లాంట్ ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్స్ లో ఉన్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపించాయి. వన్స్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఏర్పాటు అయిపోయిన తర్వాత ఎల్జీ ఎల్ఎన్జీ వాళ్ళు టెక్నాలజీని కాంట్రిబ్యూట్ చేస్తారని, నాట్ ఓన్లీ టెక్నాలజీ ఆ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎక్విప్మెంట్ కూడా ఎల్జీ ఎనర్జీ వాళ్ళు సప్లై చేస్తారని, వెరస్ జేఎస్డబ్ల్యూ వాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేసి వాటి ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తారని ఇలా అప్డేట్స్ ఉన్నాయి. ఇది ఇంకా అఫీషియల్ అయితే అవ్వలేదు కానీ దీని రిలేటెడ్ గా క్లారిటీ కోసం అయితే మనం చూడాలి. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో దీని రిలేటెడ్ గా సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ ఇవాళ చాలా డేటా అయితే కనిపించింది. నెక్స్ట్ ఎడిల్ వైజెస్ ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న బాగా పెరిగింది స్టాక్, దానికి ప్రధానమైన కారణం మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చింది. ఆర్బీఐ వాళ్ళు గతంలో ఈసీఎల్ ఫైనాన్స్ అండ్ ఎడిల్ వైజెస్ వాళ్ళకి సంబంధించిన ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా May 29, 2024 న ఆ రిస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేస్తున్నట్టు అప్డేట్స్ వచ్చాయి. సో ఎడిల్ వైజెస్ ఫైనాన్షియల్ అండర్ లో ఉండే ఈ ఎడిల్ వైజెస్ ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుంది? ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరెవరికైతే బ్యాడ్ అసెట్స్ ఉంటాయో అంటే తిరిగి రాని అప్పులు ఉంటాయి కదా, వాటిని కొనుక్కొని వాటిని రిజాల్వ్ చేసుకుంటూ ఉంటారనమాట. వీటి మీద ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేస్తూ ఉండడం ఎడిల్ వైజెస్ ఫైనాన్షియల్స్ కి మంచిది కాబట్టి నిన్న స్టాక్ ప్రైస్ లో మనకి మంచి మూవ్ కనిపించింది. నెక్స్ట్ జనవరి మంత్ లో ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా పర్టికులర్ గా 2 వీలర్స్ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ కనిపించే స్కోప్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ మార్కెట్ షేర్ బజాజ్ వాళ్ళు గెయిన్ అవుతున్నట్లు చూసాం కదా, కానీ ఎంటైర్ డేటా 2 వీలర్ డేటా మాత్రం వీక్ గా ఉంది. గతంలో మనం మాట్లాడుకుంది ఈవీ డేటా, బట్ ఇప్పుడు ఎంటైర్ 2 వీలర్ డేటా చూస్తున్నప్పుడు 24% ఫ్రమ్ December 1st to 17 డేటా చూస్తే 24% 2 వీలర్ సేల్స్ అయితే డ్రాప్ అయ్యాయని, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3% డ్రాప్ అయ్యాయని, కానీ 2 వీలర్ సేల్స్ మాత్రం 24% డ్రాప్ అయ్యాయని. అలా ఎక్కడ డ్రాప్ అవుతున్నాయని చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమో 7% పెరిగాయని సేల్స్, కానీ పెట్రోల్ వెహికల్స్ బిగ్ వేలో డ్రాప్ అయ్యాయని. సో దట్ హీరో మోటోకార్ప్ అండ్ బజాజ్ ఆటో రిలేటెడ్
రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో సేల్స్ వీక్ గా ఉండే స్కోప్ ఉంటుందని, ఏషియన్ మోటార్స్ అండ్ టీవీఎస్ మోటార్స్ సేల్స్ ఇన్ ట్రాక్ లోనే ఉండడానికి ఛాన్స్ ఉంటుందని ఇలా వాహన్ డేటా ప్రకారం వస్తున్న డేటా, అప్డేట్ అవుతున్న డేటా ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో మనకి ఏదైతే వెహికల్ డేటా వస్తుందో మోస్ట్లీ అందులో టూ వీలర్ డేటా వీక్ ఉంటుంది. అందులో ప్రధానంగా హీరో, బజాజ్ ఆటో వాళ్ళకి సంబంధించిన డేటా ఇంకాస్త ఎక్కువ వీక్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ ఎన్ఎండిసి స్టాక్ అండ్ ఇతర కంపెనీస్, మెటల్ కంపెనీ స్టాక్స్ ఇవాళ పడ్డానికి ప్రధానమైన కారణం కర్ణాటక గవర్నమెంట్ ఐరన్ ఓర్ రిలేటెడ్ గా ఉంటున్న డ్యూటీని, ట్యాక్స్ ని పెంచాలని చూస్తుందని, సుమారుగా 10,000 కోట్లని కమింగ్ టైమ్స్ లో ఈ ఐరన్ ఓర్ ని మైన్ చేస్తున్న కంపెనీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలని చూస్తుందని అప్డేట్స్ వస్తూ ఉండడం. ఎన్ఎండిసి బిజినెస్ లో కర్ణాటకనే 35% దగ్గరగా ఉంటుంది కాబట్టి కర్ణాటక వాళ్ళ స్టెప్ తీసుకుంటే ఇంపాక్ట్ అయ్యే ప్లేయర్లు మెయిన్ ప్లేయర్ గా ఎన్ఎండిసి ఉంటుంది కాబట్టి ఇవాల్టి స్టాక్ ప్రైస్ లో మనకి ఇంతలా ఫాల్ కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది ఇంపార్టెంట్ జోన్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 2460 ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ అప్ సైడ్ కి వస్తుంటే 24,270 అండ్ అబౌవ్ 24,350 ఇంపార్టెంట్ లెవెల్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 51,880 అండ్ బిలో 51,540, ఇక్కడ నుంచి అబౌవ్ 52,570 అండ్ అబౌవ్ 53,40. ఇవాళ రాబోయే ఈవెంట్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి మనకు ఒక క్లారిటీ మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ ఈవెంట్ తర్వాత రైజ్ అవుతుంది. కాబట్టి ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు, రిస్క్ ఉంటుందనేలా ముందే మెన్షన్ చేశాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.